హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఎప్పుడూ చేసుకునే ఎగ్ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను అండి. బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ ఫస్ట్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ పెద్ద సైజ్ 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నానండి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 to 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఎగ్స్ బాయిల్ అయిపోయాయండి, ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఎల్లోని సపరేట్ చేసుకొని ఒక ఎగ్లో 8 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెట్టుకున్న ఎగ్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కర్రీ 4 మెంబర్స్కి సరిపోతుందండి. కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినవచ్చు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి కర్రీ. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఎప్పుడూ చేసుకునే కర్రీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.